హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు సొరకాయ పచ్చడిని టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఇష్టం లేనోళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ముందైతే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పచ్చడికి ఇదే టేస్ట్ మనకి. చక్కగా ఇది కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలను వేసుకుందాం. నేను ఈ గిన్నె కొలత పెట్టుకొని వేసుకున్నానండి. అలాగే సొరకాయ ముక్కలను కొంచెం పెద్దవి కట్ చేసుకోండి. పెద్దవైతే మనకి ఈజీగా మగ్గిపోతాయి. అలాగే చిన్న ముక్కలైతే వాటర్ వచ్చేస్తుందండి. ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. మీకు కారం సరిపోదు అనుకుంటే ఇంకొక 2 వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు వీటిని ఒక 80% వరకు మగ్గించండి. మిగతా 20% చివర్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఇలా మగ్గాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చల్లారుతాయండి ఇవి. ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించండి. ఈ 2 కూడా వేరువేరుగా మగ్గించుకోవాలండి. 2 కలిపితే మనకి సొరకాయ ముక్క అస్సలు మగ్గదు. ఎందుకంటే పులుపు తగిలితే మగ్గదండి. ఇలా వేడి వేడిగా మగ్గించుకుంటే మీకు పచ్చడి కూడా చాలా టేస్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా మగ్గాక తీసేసుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారాక మిక్సీ బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ వేయాలి. ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం చింతపండు. టమాటాలో అస్సలు పులుపు ఉండట్లేదండి. అందుకనే కొంచెం చింతపండు వేశాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా పచ్చడి అయిపోలేదండి. ఇప్పుడే అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, చక్కగా పోపు దినుసులు వేసుకోండి. ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు. జీలకర్ర మరి వేయకండి. చక్కగా ఇవి కొంచెం ఇలా ద్వారగా వేయించినాక, ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా ఇవి కూడా వేయించండి. చాలామంది గ్రైండ్ చేసుకోవడం అయిపోయిందంటే పచ్చడి అయిపోయిందనుకుంటారండి. అసలు ప్రాసెస్ మనకిదే. ఇదెంత బాగా మనం వేసుకుంటే పోపు మనకంత టేస్ట్‌గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా! చిటపటలాడేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకుంటే చాలా బావుంటుందండి పచ్చడి. చక్కగా ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు 80% వరకే కదండీ మనం మగ్గించాము. ఇప్పుడు మిగతా 20% ఈ ఆయిల్‌లో వేశాక ఒక నిమిషం పాటు అలా తిప్పుకోండి. పచ్చడైతే చాలా టేస్ట్‌గా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు చేసుకోవాలనుకుంటే షేర్ చేసి పెట్టుకోండి వాట్సాప్‌లోని. టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఈ పచ్చడైతే చాలా బావుంటుంది. అలాగే ఇలాంటి సింపుల్ పచ్చళ్ళైతే చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. లింకులైతే నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను పెడతాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.